ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న యేసుక్రీస్తు పేట మీ అందరికీ శుభాశంసలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆయన సన్నిధిలోకి ప్రవేశిద్దాం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పరిశుద్ధ ఆలయము తట్టు మనం అడిగినప్పుడు, ఆయన సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు ఆయన ఆలకించి మన హృదయాలకి ధైర్యం ఇచ్చే దేవుడు, మన హృదయాలకి బలమిచ్చే దేవుడు. నేనున్నా భయపడొద్దు అని మన ఆధారంగా, మన ధైర్యముగా, మన కొండగా, తైలముగా దేవాది దేవుడు మన చెంత ఉంటున్నాడు. దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయన సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా! స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన రాజాధిరాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో! నీలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరయ్యా. అయ్యా, ఇదిగో నీ పరిశుద్ధ ఆలయము తట్టు దేవా, మేము తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, నీ సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు దేవా, మాకు ధైర్యం ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రాణ, ఆత్మ, శరీరములను కాపాడిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఇదిగో తండ్రి మరణం అనే పాపం నుండి తప్పించి దేవా, నీ జీవాన్ని మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. జీవం గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యుడగు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృపా సత్య సంపూర్ణంగా దేవా మా మధ్య నివాసం చేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన ఆలకించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ తట్టు మేము తిరిగి ఉండగా దేవా, మా తట్టు తిరిగి దేవ మమ్మల్ని చూచుచున్న దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కనుదృష్టి మా మీద ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజా ఇదిగో గతిచ్చిన కాలమంతా దేవా, నీ మహాకృపతో దయతో దేవా మమ్మల్ని కాచి కాపాడడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యంత ప్రేమ స్వరూపే దేవా, అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కరుణ వాత్సల్యముతో దేవా, నీ కరుణ కటాక్షములతో దేవా, నీ ప్రేమతో దేవా, మేలుతో మా హృదయాలను తృప్తిపరుస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా మా జీవితాల్లో చేసిన దేవా గొప్ప మేలు, ఆశ్చర్య కార్యములకు దేవా, నువ్వు చేసిన ఉపకారములకు దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, నీ పరిశుద్ధ ఆలయంలోకి దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలోకి ప్రవేశించడానికి నువ్వు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవా, అయ్యా నీ ఆత్మతో నింపి బలపరచమని, నీవే ఈ ఆరాధన అంతటిని ఆది నుండి అంతం వరకు నువ్వుండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ప్రార్థన వినడి పావరుడా, ప్రార్థన మాకు నేర్పుమయా అని పాట పాడుకుంటూ దేవాది దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. కాలపు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథము నుంచి వాక్య భాగము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఇన్ ఇంగ్లీష్, ఓ యు దట్ హియర్ ప్రే, టు యు షెల్ ఆల్ ఫ్లెష్ కమ్. हिंदी, हे प्रार्थना के सुनने वाले सब प्राणी तेरे ही पास आएगा. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. రైట్, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మా స్వరములెత్తి మిమ్మల్ని స్తుతించడానికి, ఈ శ్రేష్టమైన నామమును మేము మహిమపరచడానికి
మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మేమందరము కూడా నీ స్వరము వినాలని, నీ మాటలు వినాలని ఆశతో, ఆసక్తితో, ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు మేము చేరి ఉన్నాం. ఈ రాత్రి మీ స్వరాన్ని మాకు వినిపించమని, జీవము కలిగించేటటువంటి నీ మాటలు, బలాన్ని కలిగించేటటువంటి నీ మాటలు, ఆదరణ కలిగించేటటువంటి నీ మాటలు ప్రభువా, నాకు మాకు అందరికీ దయచేయమని, మీరు మాత్రమే మాట్లాడమని, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని దేవా, మరి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీ వాక్యములో కొద్ది నిమిషములు మేము గడపడానికి ఈ గొప్ప సమయాన్ని మీరు మాకు దయచేయమని, మీరే మాకు తోడేండి నడిపించమని, మీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయము మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాం. ఆమేన్. రైట్. చూడండి, మరి ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఓ యూ దట్ హియర్ ప్రేయర్, టు యూ షల్ ఆల్ ఫ్లెష్ కమ్. हे प्रार्थना के सुनने वाले सब प्राणी तेरे ही पास आएंगे. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. చూడండి, మనము ఆరాధించేటటువంటి దేవునికి, మనము నమ్ముకున్నటువంటి దేవునికి, మనము విశ్వసిస్తున్నటువంటి దేవునికి ఉన్నటువంటి అనేకమైన పేర్లలో ఒక అద్భుతమైనటువంటి పేరు, మనందరికీ ఎంతో ఇష్టమయ్యేటటువంటి పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడా. దేవుడికి ఉన్నటువంటి అనేక నామములలో ఒక గొప్ప నామము ప్రార్థన ఆలకించువాడు. హే ప్రార్థనాకే సున్నే వాలే సబ్ ప్రాణి తేరే హీ పాస్ ఆయేంగే. చూడండి, ఈ లోకంలో ఎంతో మందిని ప్రాధేయపడుతూ ఉంటారు, వేడుకుంటూ ఉంటారు సహాయం కొరకు. అది ఆర్థికమైన సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు. మరి ఏ రకమైనటువంటి సపోర్ట్ అయినప్పటికీ, లేదా మరి అవసరమైనప్పటికీ కూడా మనము మనుషుల దగ్గర కొన్నిసార్లు పొందుకోగలుగుతాము, కొన్నిసార్లు మనము పొందుకోలేకపోతాం. కొన్నిసార్లు మనుష్యులు మనకు సహాయం చేయవచ్చు, కొన్నిసార్లు చేయి విడిచిపెట్టేయచ్చు. అయితే ఈ రాత్రి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 65వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చూడండి, మనల్ని ధైర్యపరిచేటటువంటి మాట, మన విశ్వాసాన్ని బలపరిచేటటువంటి మాట. మరి ఈ మాట చెబుతున్న వ్యక్తిని బట్టి మనము ఇంకాస్త బలంగా నమ్మొచ్చు. ఎందుకంటే దావీదు ఎవరు? ద మ్యాన్ హూ డీప్లీ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ హియరింగ్ హిస్ ప్రేయర్స్. అంటే సర్వ శరీరుల యొక్క ప్రార్థనను కూడా ఆలకించేటటువంటి వాడా, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి కూడా నీ యొద్దకు వస్తారు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాస్యతను అనుభవించినటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ఎవరో దేవుణ్ణి ఎరగని వ్యక్తి చెప్తున్న మాట కాదు ఇది.
దేవుని యొక్క సహాయాన్ని పొందుకోని వ్యక్తి చెబుతున్నటువంటి మాట కాదు ఇది. ఈ మాట చెబుతున్నది ఎవరంటే దావీదు మహారాజు. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాస్యతను తన ప్రతి ప్రార్థనలోనూ పొందుకున్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క సహాయమును అనుభవించినటువంటి వ్యక్తి ఈరోజు నీకు నాకు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఖచ్చితముగా నీవు ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడవై ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాటను మనము నమ్మగలగాలి. మనుషులు మనకు సహాయం చేయవచ్చు, చేయకపోవచ్చు. మనుష్యులు మన యొక్క విన్నపములను వినవచ్చు, వినకపోవచ్చు. మనుష్యులు మన యొక్క కన్నీళ్లను పట్టించుకొనవచ్చు, పట్టించుకోకపోనవచ్చు. కాబట్టి ఈ రాత్రి మనుషుల మీద కాదు గాని నీ విశ్వాసం, నీ ధైర్యము ఎవరి మీద పెట్టుకోవాలంటే, నీ నా ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 800 కోట్ల మంది భూమి మీద ఉన్నటువంటి జనాభాలో ఏ ఒక్క ప్రాణి ప్రార్థించినా కూడా ఆ ప్రార్థనను చూచే దేవుడు, ఆ ప్రార్థనను వినే దేవుడు, ఆ ప్రార్థనకు సమాధానమిచ్చే దేవుడు, తక్షణమే తన సహాయాన్ని పంపించేటటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దావీదు మనందరికీ కూడా గుర్తు చేస్తున్నాడు. డేవిడ్ రిమైండ్స్ us that God is not deaf to our cries. దేవుడేమి చెవిటివాడు కాదు నీ ప్రార్థన వినకుండా ఉండడానికి. అలాగే దేవుడేమి గుడ్డివాడు కాదు నీ కన్నీటిని చూడకుండా ఉండడానికి. ప్రభు అయిన యెహోవా భూమి మీద ప్రతి వారి యొక్క బాష్ప బిందువులను తుడిచివేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ కన్నీటిని తుడిచేటటువంటి దేవుడు, నీ ప్రార్థనను ఆలకించేటటువంటి దేవుడు, నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన మీద ఈ రోజు నువ్వు నీ నమ్మకాన్ని పెట్టుకుంటే, ఆయన మీద నీ విశ్వాసాన్ని పెట్టుకుంటే, ఖచ్చితముగా దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మొదటిగా ఈ వాక్యంలో నుంచి ఒక విషయాన్ని, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు, ప్రార్థన ఆలకించువాడా అన్న మాటలోంచి మనము మొట్టమొదటిగా తీసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు ప్రేయర్ హియరింగ్ గాడ్, అనగా ప్రార్థనను ఆలకించేటటువంటి దేవుడు. అందులో ఎంత మాత్రము సందేహం లేదు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనే విషయంలో ఎంత మాత్రము సందేహం లేదు. చూడండి, ప్రార్థనలు అనేక రకాలు. దేవుని మందిరంలో చేసే ప్రార్థనలు, మన ఇంట్లో ప్రార్థనా గదిలో మనం చేసేటటువంటి ప్రార్థనలు, నలుగురు మధ్యలో చేసేటటువంటి ప్రార్థనలు, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు. ఎక్కడ మనం ప్రార్థన చేస్తున్నా కూడా మన ముందు ఎవరుంటారు? మనము శూన్యంలో, గదిలోనో, లేదంటే మరి బడిలోనో, లేదంటే మరి వర్క్ ప్లేస్ లోనో, లేదా ఎక్కడ ప్రార్థన చేస్తున్నా కూడా మన ముందు ఒక గదిలో యెరూషలేము తట్టు వైపు ఉన్నటువంటి కిటికీలు తీసి ఎవరు ప్రార్థన చేసేవారు? దానియేలు ప్రార్థన చేసేవాడు. ఎందుకని యెరూషలేము తట్టు ఉన్న కిటికీలు తెరిచేవాడు? అంటే తానున్న గదిలో దేవుడు, అక్కడ యెరూషలేము దేవాలయంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవాలయము తట్టు కిటికీలు తెరచి ప్రార్థన చేస్తే మరి దేవుడు ఆలకిస్తాడు, లేదా డైరెక్ట్ గా దేవుణ్ణి చూసినట్టు అవుతుంది అనేటటువంటి ఒక అర్థంతో, ఒక భావంతో ఆయన అలా చేస్తాడు. ఈ రోజు చూడండి, మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు మౌనంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎవరు నా ప్రార్థన ఆలకిస్తున్నారు? నిజంగా నా ప్రార్థన కొన్నిసార్లు గట్టిగా బయటకు ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు లోపలే మనసులోనే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అయితే మనము
ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ నాట్ స్పీకింగ్ టు ఎంప్టీ స్పేస్. వీఆర్ స్పీకింగ్ టు ద లివింగ్ గాడ్ హూ బెండ్స్ డౌన్ టు హియర్ హిస్ చిల్డ్రన్. మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఊరికే నోటితోటి నేనున్న గదిలో ప్రార్థన చేసుకుంటాను అంతే కదా. నో. నువ్వెక్కడ ఉన్నా, ఎలాంటి ప్రదేశంలో ఉన్నా, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా సరే, నువ్వు శూన్యంతో మాట్లాడుతున్నానని నువ్వు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మాట నీ నోట నుంచి రాకపోయినా నీవు మౌనముగా నీ హృదయంలోనే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా కూడా, ఆ మౌనంగా నువ్వు చేసేటటువంటి ప్రార్థనను సహితము వినగలిగినటువంటి దేవుడు నువ్వు నేను ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొంతమంది గట్టిగా చేస్తారు, కొంతమంది ఏడుస్తూ చేస్తారు, కొంతమంది మూలుగుతూ చేస్తారు, కొంతమంది పెద్ద పెద్ద శబ్దాలతో ప్రార్థన చేస్తారు, కొంతమంది వాగ్దానాలు పట్టుకుని ప్రార్థన చేస్తారు, కొంతమంది ఉపవాసంతో ప్రార్థన చేస్తారు, కొంతమంది చేతులెత్తి ప్రార్థన చేస్తారు, కొంతమంది మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. కానీ ఈరోజు నువ్వు ఎలా ప్రార్థన చేసినా కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నీకు సమాధానము దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ హన్నా హన్నా ఎలా ప్రార్థన చేస్తుందంటండి? బహు దుఃఖాక్రాంతురాలై ఆమె ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి, కానీ ఎటువంటి శబ్దము రావట్లేదు. చదువుదామా? మొదటి సమూయేలు మొదటి అధ్యాయము. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె ఆమె స్వరము వినబడకై ఉండెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు హన్నా పెదాలు కదులుతున్నాయి, స్వరం బయటికి వినబడట్ల. ఆమె మనసులో ప్రార్థన చేసుకుంటుంది, ఆమె దేవుని సన్నిధిలోనే ఉంది, దేవునితోనే మాట్లాడుతుంది, ఆమె పెదాలు కదులుతున్నాయి, ఆమె స్వరం మాత్రము బయటకు వినిపించట్ల. అక్కడ ఉన్నటువంటి ఏలీ గారికి ఆమె ఏదన్నా మద్యమేమన్నా తీసుకుని మత్తురాలై ఒకవేళ ఉండి ద్రాక్షారసాన్ని ఏమన్నా తీసుకుందేమో అని పాపం హన్నా దగ్గరికి వెళ్ళి, అమ్మ ద్రాక్షారసం తీసుకోవడం మానేయమ్మా అంటాడు ఆయన. వెంటనే ఆమె, అయ్యో నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గల దాననై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ప్రార్థనను ఆలకించేటటువంటి దేవుడు. నీవు ఎలాంటి ప్రార్థన అయినా చెయ్యి. నువ్వు మనసులో ప్రార్థన చేసుకో, స్వరములెత్తి నీ స్వరమెత్తి నువ్వు ప్రార్థన చెయ్యి, నీ చేతులెత్తి నువ్వు ప్రార్థన చెయ్యి, లేకపోతే నీ మనసులోనే నువ్వు ప్రార్థన చేసుకున్నప్పటికీ కూడా, వన్ థింగ్ ఐ వాంటెడ్ టు కన్ఫర్మ్ యూ దట్ గాడ్ హెర్డ్ హెర్ సైలెంట్ ప్రేయర్ అండ్ గేవ్ హెర్ శామ్యూల్. ఆమె మౌనంగా ప్రార్థన చేసింది, నిశ్శబ్దంగా ప్రార్థన చేసింది, స్వరము వినిపించకుండా ప్రార్థన చేసింది, కానీ ఆమె సైలెంట్ ప్రేయర్ ని కూడా దేవుడు విన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ హియర్స్ ఈవెన్ ద అన్స్పోకెన్ ప్రేయర్స్ ఆఫ్ యువర్ హార్ట్. ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నీవు నీ హృదయంలో ప్రార్థన చేసుకున్నా గాని దేవుడు వింటాడు. నీ ప్రార్థన మనుషులకు వినబడక్కర్లా, నీ ప్రార్థన ఇతరులకు వినబడక్కర్లా.
కొంతమందికి వాళ్ళ గురించి ప్రార్థన చేయమన్నప్పుడు మనము చిన్న ప్రార్థన చేసాం అనుకోండి, వాళ్ళకి నచ్చదు. పెద్ద ప్రార్థన చేయాలి. పెద్ద స్వరంతో ప్రార్థన చేస్తేనే ప్రార్థన చేసామన్న ఫీలింగ్ వాళ్ళకి అనిపిస్తా ఉంటది. మరి ఇప్పుడు ఇక్కడ అన్న అసలు స్వరం కూడా వినపడకుండా ప్రార్థన చేసింది. అన్న ప్రార్థన చేస్తుంటే పక్కన ఉన్నటువంటి యాజకుడికే వినపడలా, కానీ దేవుడికి వినిపించింది. నీ పక్కనున్న వారికి నీ ప్రార్థన వినబడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీ ప్రార్థన వినడానికి ఒక దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన పేరేంటంటే ప్రార్థన ఆలకించువాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ప్రార్థన ఆలకించేటటువంటి వాడు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, విశ్వాసంతో నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నువ్వు కృమ్మరించగలిగితే, నీ ప్రార్థనకు ఆయన చెవినిచ్చేవాడు మాత్రమే కాదు గాని నీ ప్రార్థనకు ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఆ సైలెంట్ ప్రేయర్ కి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమానం ఏంటంటే సమూయేలు. ఇజ్రాయేలీలకు ఒక ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి సమూయేలు ప్రవక్తను దేవుడు ఈ శబ్దము కూడా రాకుండా ప్రార్థన చేసినటువంటి ఈ మౌన ప్రార్థనకు, హృదయములో చేసిన ప్రార్థనను ఆలకించి దేవుడు అంత గొప్ప ప్రతిఫలాన్ని అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఆయనకు ప్రార్థన చేసినా, నీవు సైలెంట్ ప్రేయర్ చేసినా, లేక నీ స్వరాన్ని వినిపించి ప్రార్థన చేసినా కూడా, నువ్వు ఎలా ప్రార్థన చేసినా కూడా నీ ప్రార్థనకు ఆలకించేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదవగలిగితే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనాన్ని, వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. నీవు వేడుకొనక మునుపే నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. అడిగిన వారిలో కొంతమందికి ఇస్తాను, కొంతమందికి ఇవ్వనని దేవుడు చెప్పల. అడుగు వానికి అనుగ్రహించేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ రాత్రి అడిగితే, అనగా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితముగా నువ్వు పొందుకుంటావు. రెండోది, నువ్వు అడక్కపోయినా గాని దేవుడు నీకు అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. వారికి ఈలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆమేన్ అనేటటువంటి దేవుడు ఆయన. ప్రార్థన పూర్తిగా కాకుండానే సహాయాన్ని పంపించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్ని చోట్ల బైబిల్ గ్రంథంలో మనం చూడలేదు, వారింకను ప్రార్థన చేయుచుండగానే దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ఈ రాత్రి నీవు ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. నీవు వేడుకొనక మునుపు నీకు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు. నీవు మనవి చేస్తుండగానే నీ మొర ఆలకించేటటువంటి దేవుడు. కాబట్టి యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారందరూ కూడా వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. ఈరోజు నువ్వు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడవు, ఆశీర్వదించబడిన దానవు. ఎందుకని? దేవుని అందరి విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన యందు నమ్మకముంచి బాప్తిస్మము నొందినటువంటి వారందరూ కూడా యెహోవా వలన ఆశీర్వదించబడిన వారే. ఆయన ఆశీర్వాదమునకు, ఆయన ద్వారా అనుగ్రహించబడినటువంటి నిత్య జీవమునకు కూడా మనము పాత్రులమై ఉన్నాము, మనము కుమారులమై ఉన్నాము. కాబట్టి మనము ఆశీర్వదించబడిన వారము. వారికి, అనగా ఆశీర్వదించబడిన వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, హీ ఈజ్ ఏ
ప్రేయర్ హియరింగ్ గాడ్. ఆయన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. నువ్వు నీ అన్స్పోకెన్ ప్రేయర్స్ ను కూడా ఆయన వింటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన హృదయంలో చేసే మౌనమైనటువంటి ప్రార్థనలను సహితము దేవుడు చూడగలుగుతాడు. రెండవ మాట చూడండి, సమస్త శరీరులు కూడా నీ యొద్దకు వచ్చెదరు. ఆల్ ఫ్లెష్ విల్ కమ్ టు హిమ్. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములో అన్నిటికంటే పైవాడుగా దేవుడు ప్రభువారిని ఉంచాడు. అన్ని నామముల కంటే పై నామము యేసుక్రీస్తు ప్రభువారి నామం. కాబట్టి ఈరోజు ధనవంతుడని గాని, పేదవాడని గాని, బలవంతుడని గాని, బలహీనుడని గాని, లేదా నల్లజాతీయుడు గాని, తెల్లజాతీయుడు గాని, పొడుగువాడు గాని, పొట్టివాడు గాని, ఈ లోకంలో సమస్త శరీరులు కూడా ఆయన యొద్దకు వచ్చెదరు. ఒకవేళ ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, ఉన్నటువంటి మరి ఈ లోక సంబంధమైనటువంటి అధికారాన్ని బట్టో కొన్నిసార్లు ఆ దేవుడు మాకెందుకులేండి అని అనవచ్చేమో గాని, బట్ వెన్ ద టైం కమ్స్, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితముగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల చెంతకు ఎలాంటి వాడైనా వచ్చి తీరాల్సిందే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తారు. మహామహుల్నే వంచాడండి ఆయన. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని మాటకు లోబడకుండా వెళ్ళినటువంటి దైవ సేవకుల్ని సహితము ఆయన పాదముల చెంతకు ఆయన పిలుచుకొని స్వరమెత్తి ప్రార్థన చేసే విధంగా ఆయన మార్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి యోనా చేప కడుపులో ఉన్నప్పుడు దేవుడు తప్ప ఇంకా యోనాకు ఉన్నటువంటి మార్గం ఏది? అగాధ సముద్రములో, మత్స్య గర్భములో ఉన్నటువంటి యోన బయటకు రావాలంటే ఎలా రాగలుగుతాడు? తనంతట తానుగా రాలేడు. మనుషుల సహాయము ద్వారా రాలేడు. మరి ఎలా రాగలిగాడు? ఆ అగాధ సముద్రములోంచి, మత్స్య గర్భములోంచి మరలా భూమి మీదకు యోనా ఎలా రాగలిగాడంటే ఆ మత్స్య గర్భములో ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మౌనముగా పెదాలు కదుపుతూ స్వరము లేకుండా ప్రార్థన చేసిన హన్నా ప్రార్థనను దేవుడు ఆలకించి సమూయేలు అనే మగ సంతానాన్ని హన్నాకి దేవుడు దయచేశాడు. సో గాడ్ హెడ్ సైలెంట్ ప్రేయర్. అలాగే ఇప్పుడు సర్వ శరీరులు కూడా నీ యొద్దకు రావలసిందే. యోనా నేను రానన్నాడు. నేను రాను. నువ్వు నినివేకి వెళ్ళమంటున్నావు కాబట్టి నేను వెళ్ళను. ఇదిగో కేవు ఇచ్చి, మరి ఏమిచ్చాడంటే కేవు ఇచ్చాడంట. కేవు ఇచ్చాడనే మాట కూడా రాశారు బైబిల్. ఆ టికెట్ తీసుకున్నాడు ఓడకి. అంటే ఏదో అనాలోచితంగా ఎక్కేసాడని కాదు, ఉద్దేశపూర్వకముగానే తార్షీషుకు వెళ్ళేటటువంటి ఓడని తెలుసుకున్న తర్వాత టికెట్ తీసుకుని మరి ఎక్కాడు. అంటే దేవుడు వెళ్ళమన్న దగ్గరికి నేను వెళ్ళనని ప్రత్యక్షంగా దేవుడికి చెప్పాడు యోనా. నో, ఐ విల్ నాట్ గో, నేను ఇటు పోతా అన్నాడు. చాలా మందిని దేవుడు చూశాడు. సర్వ శరీరులు కూడా ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరికే రావాలి. మరి ఎత్తి విసిరేస్తే సముద్రంలో చేప గర్భంలో పడ్డాక అప్పుడు ప్రార్థన మొదలెట్టాడు. ప్రభువా, నన్ను మన్నించేయ, నా పాపాన్ని క్షమించు అని చెప్పని ఆ అగాధ సముద్రములో, మత్స్య గర్భములో యోనా చేసినటువంటి ఆ ప్రార్థన ఎవ్వరూ సహాయం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంతటి వారైనా సర్వ శరీరులు కూడా దేవుని యొద్దకు రావలసిందే. మరి యోనా ప్రార్థనను దేవుడు ఆలకించాడు. కాబట్టి ఈ రోజు నువ్వు చేసేటటువంటి ప్రార్థన ఏంటి అంటే, నీ నిస్సహాయ స్థితికి దేవుని యొక్క సర్వశక్తి కలిగినటువంటి
ఆయన మహిమకు మధ్యలో ఒక ఒక బ్రిడ్జే, ఒక వారధి, ఒక వంతెన నువ్వు చేసే ప్రార్థన. ఇట్ ఈస్ అ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ హెల్ప్లెస్ కండిషన్ అండ్ గాడ్స్ ఆల్మైటీనెస్. నీ హెల్ప్లెస్ కండిషన్ లో, నీ ఇరుకులో, నీ నిస్సహాయతలో నీవు ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నుండి నీ ప్రార్థనను వింటాడు, నీకు సమాధానం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనం ఈ ఈ వాక్యం నుంచి మనం ధ్యానం చేసింది ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ ప్రేయర్ హియరింగ్ గాడ్. మన దేవుడు ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. రెండవది, ఆల్ ఫ్లెష్ విల్ కమ్ టు హిమ్. సమస్త శరీరులు కూడా ఆయన యొద్దకు రావాల్సింది. తేరే పాస్ హీ ఆయేంగే అంటాడు హిందీలో. నీ యొద్దకు మాత్రమే రావాలంతే. ఇంకెక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి రక్షణ లేదు. ఇప్పుడు రక్షణ కావాలి, తండ్రి ఇంటిలో నివాసం కావాలి, తండ్రితో అనంతకాలపు సహవాసము సాన్నిహిత్యము కావాలంటే, తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా సరే ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకే రావాలి, కుమారుడి యొద్దకే రావాలి. నా ద్వారా తప్ప ఎవడును తండ్రిని చేరుకోలేడు, చూడలేడు. కాబట్టి సర్వ శరీరులు కూడా ఆయన యొద్దకు రావాల్సిందే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవది, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నా కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, గాడ్ ఆన్సర్స్ ఇన్ హిస్ టైం. దేవుడు తన సమయంలో నీకు సమాధానం ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు మౌనం నీకేమనిపిస్తుంది అంటే, ప్రార్థన వినలేదండి ఆయన, మేము అడిగాం, చాలా సార్లు ప్రార్థన చేసామండి, దేవుడు మాకు సహాయం చేయలేదు. నో, దేవుడు నీ నీ ఊహించినటువంటి సమయంలో, నీ టైములో, నీ ప్లానింగ్ ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం దేవుడు కార్యాలు చేసేటటువంటి దేవుడు కాదు. గాడ్ ఆన్సర్స్ ఆల్ ద ప్రేయర్స్ బట్ ఇన్ హిస్ టైం. ఆయన సమయంలోనే దేవుడు సమాధానం ఇస్తాడు. మనం అనుకుంటాం గాడ్ ఈజ్ సైలెంట్, వి ఫీల్ లైక్ గాడ్ ఈజ్ సైలెంట్, బట్ హిస్ సైలెన్స్ ఇస్ నాట్ హిస్ అబ్సెన్స్. ఆయన మౌనము ఆయన లేడని అర్థం కాదు. దేవుడు మనకు బహు సమీపముగా ఉన్నాడంటే, నిన్నటి దినాన్ని ధ్యానం చేశాం కదా, యెహోవా ఎంత సమీపముగా ఉన్నాడంటే, ఆయన తన చేతితో నీ కంటి మీద, నీ ముఖము మీద, నీ చెంపల మీద కారుతున్నటువంటి ప్రతి బాష్ప బిందువును తుడిచేటంతటి సమీపముగా ఉన్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి హిస్ సైలెన్స్ ఈజ్ నాట్ హిస్ అబ్సెన్స్. జకరియా, ఎలిజబెత్తులు అనేక సంవత్సరాలు ప్రార్థన చేస్తారు. కుమారుడు కావాలి, గర్భఫలం కావాలని. మరి జకరియా మరియు ఎలిజబెత్తులు సంవత్సరాల తరబడి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు ఆయన సమయంలోనే బాప్తిస్మం ఇచ్చి యోహానును మరి జకరియా, ఎలిజబెత్తులకు కుమారుడిగా దయచేస్తాడు. సో గాడ్స్ టైమ్ ఈజ్ ఆల్వేస్ ఎ పర్ఫెక్ట్ టైం. ఎప్పుడు భూమి మీదకి బాప్తిస్మం ఇచ్చి యోహాను రావాలో, ఎప్పుడు రావాలి యోహాను? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చే సమయానికి రావాలి. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మము యోహాను గారి ద్వారా ఇవ్వాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకుండానే వీళ్ళు మా కొడుకుని అని ప్రార్థన చేస్తే ఎలా అవుద్ది? దేర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ భూమి మీద ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంటది. పువ్వు పూయడానికి ఒక సమయం ఉంటది, పూచిన పువ్వు రాలిపోవడానికి ఒక సమయం ఉంటది, ఇల్లు కట్టడానికి ఒక సమయం ఉంటది, కట్టిన ఇంటిని కోల్చడానికి ఒక సమయం ఉంటది, విత్తనం వేయడానికి ఒక సమయం ఉంటది, మరి ఆ పండిన పంటను కొయ్యడానికి ఒక సమయం ఉంటది. కాబట్టి ఈ భూమి మీద ప్రతిదీ కూడా దేవుడు తన సమయము చొప్పున, తన ప్రణాళిక చొప్పున దేవుడు జరిగిస్తాడు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, దేవుడు మా ప్రార్థనకు మౌనంగా ఉన్నాడండి, మా ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వలేదని. రాత్రి దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. హిస్ సైలెన్స్ ఇస్ నాట్ హిస్ అబ్సెన్స్. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు, ఖచ్చితముగా నీ హృదయాన్ని చూస్తున్నాడు.
నీ అంతరేంద్రియములను పరిశోధించే దేవుడు, పరిశీలించేటటువంటి దేవుడు. నీవు కూర్చుండుట, పరుండుట ఎరిగి ఉన్నటువంటి దేవుడు. అందుకే దావీదు అంటాడు, నీవు నన్ను చూచుచున్నటువంటి దేవుడు. నేను కూర్చుండుట, నిల్చుండుట అన్ని నీకు తెలుసు. నీవు నా చుట్టూ ఆవరించేసావంటాడు. 360 degrees, 360 డిగ్రీలో ఒక సీసీ కెమెరాలో ఎలా అయితే కనబడద్దో, నీవు ఆరాధించేటటువంటి దేవునికి నీ గురించి సమస్తము కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నీకు అతి సమీపముగా ఉన్నటువంటి దేవుడు. సో ప్లీజ్ అండర్స్టాండ్, హిజ్ సైలెన్స్ ఈజ్ నాట్ హిజ్ అబ్సెన్స్. నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండు. ఏ సమయంలో నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వాలో ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితముగా దేవుడు తన కార్యాన్ని జరిగించేటటువంటి దేవుడు. వ్యవసాయకుడు విత్తనము వేసిన తర్వాత భూమి మీద తొలకరి వర్షము కొరకు, కడవరి వర్షము కొరకు, ఆ భూఫలము కొరకు ఎలా అయితే కనిపెట్టుకుంటాడో, ప్రార్థన చేసినటువంటి నువ్వు నేను ప్రార్థన అనే విత్తనాన్ని విత్తినటువంటి నీవు ఇప్పుడు తొలకరి వర్షము, కడవరి వర్షము, ఆ ఫలము, ప్రార్థన ఫలాన్ని అనుభవించడం కోసం మనం ఏం చేయాలి? ఓపికతో కనిపెట్టుకోవాలి, ఓపికతో ఎదురు చూడాలి. ఇక్కడే సమస్య వస్తూ ఉంటది. అందరికి ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ మ్యాగీ 2 minutes లో అయిపోతున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేసిన వెంటనే సమాధానం వచ్చేయాలి. దే విల్ నాట్ వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. నీ టైంతో మాకు సంబంధం లేదయ్యా, ఇప్పుడు మాకు కావాలనుకుంటున్నా మాకు ఇచ్చేయి. కానీ అలా జరగదు. ఎందుకంటే భూమి మీద సమస్తము కూడా దేవుని యొక్క సమయంలోనే జరుగుతాయి. సో నెవర్ అండర్ఎస్టిమేట్, నెవర్ మిస్అండర్స్టాండ్. God's delay is not a denial. He is preparing the best answer for you. ఆయన డిలే చేస్తున్నాడు కాబట్టి నిన్ను డినై చేశాడు అనుకోవద్దు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి నిన్ను తిరస్కరించాడు అనుకోవద్దు. జరిగేటటువంటి మిస్అండర్స్టాండింగ్ ఇదే. ఆయన ఆలస్యాన్ని తిరస్కరించినట్టుగా భావిస్తారు కొంతమంది. కోపాలు వచ్చేస్తాయి, దేవుడు మాకు సమాధానం ఇవ్వలేదని. ఖచ్చితముగా నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీ ప్రార్థనను ఆలకించేటటువంటి దేవుడు. ఈ భూమి మీద ఉన్న సమస్త శరీరుల యొక్క ప్రార్థనలు కూడా ఆలకించి దానికి సమాధానము దయచేసేటటువంటి దేవుడు నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 4వది, మనం ఏం చేయాలంటే దేవుడు సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా we should keep praying. మనము ప్రార్థనలో మనము కొనసాగుతూ ఉండాలి. whether he listens or not listens, whether he responds or not responds. కొన్ని విషయాల్లో మేము కార్పొరేట్ కంపెనీస్ లో పనిచేస్తున్నప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ కి కొన్ని మెసేజ్లు పెడతాం. కొన్ని మెసేజ్లకి వెంటనే రిప్లై వస్తుంది, కొన్ని మెసేజ్లకి 2 రోజులైనా రాదు, 3 రోజులైనా రాదు, వారమైనా రాదు. బట్ వన్ ఫైన్ డే we will get the reply. రావాల్సినటువంటి సమయంలో, ఇవ్వాల్సినటువంటి సమయంలో దేవుడు ఖచ్చితముగా నీకు అనుగ్రహిస్తాడు. ఎలిజబెత్, జకర్యాలు అనేక సంవత్సరాలు ప్రార్థన చేస్తే తగిన సమయంలో, ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం, ఇన్ ద రైట్ టైం, దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహానును వారి గర్భాన దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ రాత్రి, సిన్స్ అవర్ గాడ్ హియర్స్ ప్రేయర్, we must never give up praying. ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటి? అవర్ గాడ్ ఈజ్ ఎ ప్రేయర్ హియరింగ్ గాడ్. దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడు అని నమ్మేవా? అయితే ప్రార్థన చేసుకుంటానే ఉండు, ప్రార్థన చేస్తానే వెళ్ళు. మొదటి పాయింట్ లో నువ్వు నమ్మకపోతే నువ్వు చివరి పాయింట్ దాకా రాలేవు. నువ్వు నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడని నువ్వు నమ్మగలిగితే నీకు సమాధానం వచ్చినా రాకపోయినా, సహాయం వచ్చినా రాకపోయినా నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తానే ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2 రోజుల క్రితం జరిగిన ఇండియా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ మనం చూసాం కదా. జెమీమా అనేటటువంటి ఆ క్రికెటర్ వెళుతూ బెంగళూరు మరి చర్చికి వచ్చి పాస్టర్ రాంబాబు గారితో ఆమె ప్రార్థన చేయించుకుని
ఆమె అక్కడ ఒక ఎఫర్మేషన్, ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళింది. ఈ మందిరం నుంచి ఇదిగో ఇప్పుడు నేను ప్రార్థన చేయించుకుని గౌహతికి వెళ్తున్నాను. గౌహతిలో మొట్టమొదటి మ్యాచ్ జరగబోతుంది. నా విశ్వాసం ఏంటంటే నేను మరలా ఈ మందిరానికి టెస్టిమనీతో వస్తాను. గొప్ప సాక్ష్యాన్ని పట్టుకొని వస్తాను. చూడండి ఎంత విశ్వాసం. ఇప్పుడు వెళ్ళినటువంటి ఆమె అద్భుతంగా 127 పరుగులు చేసి భారతదేశాన్ని మరి వరల్డ్ కప్ యొక్క ఫైనల్ మ్యాచ్ లోనికి అడుగు పెట్టడానికి అర్హత ఈమె మరి చూపించినటువంటి ప్రతిభావంతమైనటువంటి ఆ ప్రదర్శన ద్వారా రాగలిగింది. సింగిల్ హ్యాండెడ్ గా భారతదేశాన్ని తీసుకెళ్లి ప్రపంచ పటంలో వరల్డ్ కప్ మరి దక్కించుకోవడానికి జమీమా తన వంతు కృషి చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనం ఆమె మాటలే వింటున్నాం. మీ విజయానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఆమె చెప్పింది, నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు నా విజయానికి కారణం అని చెప్పగలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, జమీమా మీరు బ్యాటింగ్ చేస్తున్నా, మీరు ఆట ఆడుతున్నా కూడా మీ పెదాలు కదులుతున్నాయి ఉంటున్నాయేంటి? మీరేంటి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, ఏంటిది అని చెప్పంటే షీ వాజ్ కీప్ ప్రేయింగ్. దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు నన్ను నిలబెడతాడు, దేవుడు నాతో ఉన్నాడు. షీ వాజ్ కంటిన్యూస్లీ ప్రేయింగ్. సో ప్రార్థనా పరులకి, విశ్వాసముతో ప్రార్థించే వారికి దేవుడు వింటాడా వినడా, సహాయం చేస్తాడా చేయడా అనే దాంతో సంబంధం లేదు. వారైతే ప్రార్థనలో కొనసాగుతూనే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నాలుగవది ఏంటంటే అవర్ రెస్పాన్స్, we should always keep praying. మన దేవుడు రెస్పాండ్ అయినా అవ్వకపోయినా సరే, ఈవెన్ when we don't see immediate results, ఏది మనకు రాకపోయినా సరే, ప్రార్థన చేయడానికి మోటివేషన్ కూడా రాకపోయినా సరే, నీకు ఏదన్నా ఒకటి జరిగితేనే కదండి ప్రార్థన చేయగలుగుతాం. అసలు ఏం జరగనప్పుడు ఎలా చేయగలుగుతాం? ఎస్, ఏమీ జరగనప్పుడు కూడా నువ్వు ప్రార్థనలో కొనసాగు. ఎలీషా గారు 7 సార్లు మరి వర్షం గురించి ప్రార్థన చేస్తాడు. ఏలియా గారు మరి ఆ కర్మేలు ఆ పర్వతం మీద మొదటిసారి ప్రార్థన చేశాడు. శిష్యుడితో చెప్తున్నాడు, వెళ్ళి చూడు వర్షం వస్తుందేమో. అబ్బే లేదండి, ఏం లేదు. రెండోసారి ఏదన్నా మేఘం కనబడుతుందా? ఏమి లేదండి. మూడోసారి లేదండి. నాలుగోసారి లేదండి. ఐదోసారి లేదండి. మానేయచ్చు కదా ఇంకా. 5 సార్లు ప్రార్థన చేస్తాం, మేఘము లేదు, ఏమీ లేదు. ఒకవేళ దేవుడి చిత్తం కాదేమో అని విడిచిపెట్టేయచ్చు కదా. నో నో, బికాజ్ అవర్ గాడ్ ఈజ్ ఏ ప్రేయర్ హియరింగ్ గాడ్. ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి వీ మస్ట్ నెవర్ గివ్ అప్ ప్రేయింగ్. ఎప్పుడు కూడా ప్రార్థనలో మనము గివ్ అప్ అవ్వకూడదు, వదిలేయకూడదు. వదిలేండి అని విడిచిపెట్టకూడదు. మనకి ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా సరే మనము ప్రార్థనలో మనము కంటిన్యూ అవ్వాలి, కొనసాగించాలి. దేవుడు ఎప్పుడు రెస్పాండ్ అవుతాడండి? ఆయన టైంలో రెస్పాండ్ అవుతాడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. సర్వ శరీరులు కూడా ఆయన దగ్గరకు రావాల్సిందే. కాబట్టి ఏలియా గారు 7 సార్లు ప్రార్థన చేసినప్పుడు మరి 7వసారి చూడండి, అద్భుతముగా చిన్న మేఘము ఆ సముద్రంలో నుంచి పైకి అలా వస్తా కనపడింది. దాసుని అడిగాడు, మేఘం కనబడుతుందా అంటే, అవును ప్రభు, అరచే అంత మేఘము సముద్రంలోంచి పైకి వస్తుంది. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని ఇతను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ అరచేయంత మేఘం వస్తుందని చెప్పినప్పుడే వెంటనే ఇదేం చెప్పాడు ఆ రాజుకి, నువ్వు బయలుదేరి వెళ్ళిపో, ఎందుకంటే ప్రచండమైనటువంటి వర్షం ఇప్పుడు రాకపోతుంది. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసంతో చూడగలిగాడు. వెళ్ళిపోండి, మీరు బయలుదేరండి, మీరు రథాన్ని సిద్ధం చేసుకుని మీరు వెళ్ళిపోండి. ఆ అరచేయంత మేఘము మోపైన వర్షాన్ని
ఆ రోజు కురిపించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఆ మేఘం కనబడే వరకు నీ ప్రార్థనను ఆపొద్దు. ఏ మేఘం కోసం అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో, అది ఆధ్యాత్మికమైన మేఘం కావచ్చు, నీకున్నటువంటి ఆర్థికమైన అప్పులు, ఆర్థిక పరిస్థితి అనే మేఘం కావచ్చు, అనారోగ్యం అనే మేఘం కావచ్చు. ఈ రోజు నువ్వు ఏ మేఘం కోసం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆ మేఘము కనిపించినా కనిపించకపోయినా కనిపించే వరకు ప్రార్థించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దావీదు యొక్క ఈ కీర్తన 65వ కీర్తన 2వ వచనము, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. కాబట్టి ఈరోజు నువ్వెంత భారభరితమైనటువంటి హృదయంతో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నిన్నెవరూ పట్టించుకోకుండా విడిచిపెట్టేసినటువంటి స్థితిలో నువ్వు ఉన్నా సరే, నా ప్రార్థనను ఎవరు నా 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 విన్నపాలు వినేవారు ఎవరు లేరండి, నా మొర ఎవరికి అక్కర్లేదండి అని అనుకునే పరిస్థితిలో నువ్వు ఉంటే గనక ఈరోజు దేవుని వాక్యము నీతోనే మాట్లాడుతుంది. హన్నా కన్నీళ్లను చూసినటువంటి దేవుడు, హన్నా మౌనముగా చేసినటువంటి ప్రార్థనను ఆలకించి సమాధానము దయచేసినటువంటి దేవుడు, ఏ మానవుడు సహాయం చేయలేని భయంకరమైన అగాధ సముద్రములో మత్స్య గర్భములో కూరుకుపోయినప్పుడు యోనా చేసిన ప్రార్థనను విన్నటువంటి దేవుడు, ఏలియా ప్రార్థనను విన్నటువంటి దేవుడు, జకరియా ఎలిజబెతుల యొక్క ప్రార్థనను విన్నటువంటి దేవుడు ఈరోజు నువ్వు చేసే ప్రార్థనను కూడా ఖచ్చితముగా వింటాడు. కాబట్టి విశ్వాసాన్ని ఉంచుదాం, నమ్మకాన్ని ఉంచుదాం. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎన్నటెన్నటికీ కూడా నా ప్రార్థనలు విని నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేటటువంటి దేవుడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయను. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు అడుగు వాటి కంటే, ఆశించు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదములతో నిన్ను తృప్తిపరిచేటటువంటి దేవుడు. నా దేవుడు ఎందుకో నా ప్రార్థన వినట్లేదండి, ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను గాని నా దేవుడి నుంచి నేను సహాయం పొందుకోలేకపోతున్నామని అనుకుంటారు ఎంతో మంది. ఈరోజు దేవుని యొక్క సైలెన్స్ ఈజ్ నాట్ హిస్ ఆబ్సెన్స్. దేవుడు ఆయన మౌనంగా ఉన్నాడు అంటే నీ కొరకు గొప్ప కార్యాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆ రోజు 7 మార్లు ప్రార్థన చేసేంత వరకు కూడా వర్షం రాలేదు. కానీ 7వ మారు ప్రార్థన చేసినప్పుడు ప్రచండమైనటువంటి వర్షము భూమి మీద కురిపించబడింది. ఈరోజు దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని నీ జీవితంలో, నా జీవితంలో ఆయన చెయ్యాలనుకున్నప్పుడు ఖచ్చితముగా కొన్నిసార్లు మనం అనుకున్న దానికంటే ఆలస్యం అవ్వచ్చు, కానీ హిస్ డిలే ఈజ్ నాట్ హిస్ డినయల్. దేవుడు ఆలస్యము తిరస్కారం కాదండి. విశ్వాసం ఉంచుదాం. సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో, నమ్మకముతో ఆయన వైపు చూస్తూ మనము యేసయ్యా అని మనము పిలవగలిగితే ఆయన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని గుడ్డివాడైనటువంటి భర్తమై కేకలు వేసినప్పుడు ఆ కేకలు యేసయ్యని నిలిపివేశాయి. అక్కడ ఆయన ఆగిపోగలిగాడు, వెనకకు తిరగగలిగాడు, దగ్గరకు రాగలిగాడు, గుడ్డివాడికి చూపును దయచేయగలిగాడు. ఈరోజు నీ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ వేయొద్దు. ఫలానా వారు ప్రార్థన చేస్తేనే వింటారు, ఫలానా సంఘం ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని లేదు. సర్వ శరీరుల యొక్క ప్రార్థనను ఆలకించేటటువంటి దేవుడు, నీవు ఆరాధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు మనసారా యేసయ్యా అని పిలవగలిగితే, నీ నోరు తెరిచి హృదయపూర్వకముగా హన్నా ఇదిగో తన హృదయమును యెహోవా సన్నిధిలో కురంభరించినట్లు
ఈరోజు నీవు యేసయ్య తట్టు తిరిగి నువ్వు ఆయన వైపు చూస్తూ మనసారా నువ్వు ఆయన్ని పిలవగలిగితే నీ దగ్గరికి వచ్చేసేటటువంటి దేవుడు ఆయన. నీ ప్రార్థనకు సమాధానం దయచేసేటటువంటి దేవుడు. పిలచెడి వారికెల్లా దరిలోనున్నవాడా, పిలచెడి వారికెల్లా దరిలోనున్నవాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదల నీచువాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదల నీచువాడా, నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నే జీవించుదాక ప్రభు, స్తోత్రము, స్తోత్రము, నే జీవించుదాక ప్రభు. కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, దీర్ఘాశాంతము ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా, దీర్ఘాశాంతము ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా, నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నే జీవించుదాక ప్రభు. దేవా, నేను జీవించు కాలమల్లా నిన్ను స్తుతిస్తూనే ఉంటానయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తూనే ఉంటానయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను మహింపరుస్తూనే ఉంటాను. నీవు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీవు నా ప్రార్థన విన్నా వినకపోయినా, నీవు నాకు సమాధానము దయచేసినా దయచేయకపోయినా, నాలో ఊపిరున్నంత వరకు నేను నిన్ను స్తుతిస్తూనే ఉంటాను, నేను నిన్ను స్తోత్రిస్తూనే ఉంటాను. నా సమయంలో కాదయ్యా, నీ సమయములో నా జీవితాల్లో నేను చేసిన ప్రతి ప్రార్థనకు సమాధానము పరలోకము నుండి దిగి వచ్చునుగాక. దేవా, నీ సమయంలో నువ్వు చేయి తండ్రి, తగిన సమయంలో నువ్వు చేయ. నేను కొన్నిసార్లు తొందరపాటులో ఇప్పుడే జరగాలని నేను మనిషిని కాబట్టి దేవా, నేను నిన్ను ఇబ్బంది పెట్టాను, ఎందుకు చేయట్లేదు ప్రభు అని నేను నిలదీశాను. కానీ ఈ భూమి మీద జరిగే సమస్త కార్యములు కూడా నీ సమయములో జరుగుతాయని ఈరోజు గుర్తించగలిగాను. నీ ఆలస్యము నాకు ఆశీర్వాదమని నేను గ్రహించగలిగాను. మేలు కొరకే సమస్తము చేయు దేవుడు అని ఈరోజు నేను గుర్తించగలిగానయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన ఆలకించే దేవుడు అని ఈరోజు నేను నమ్మగలిగాను ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ రోజు నుంచి నేను ప్రార్థన ఆపను ప్రభు, ప్రార్థించుట మానను తండ్రి, నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడవు కాబట్టి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీ వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ఇదిగో ప్రభువా, విరిగి నలిగినటువంటి హృదయంతో, సంపూర్ణమైనటువంటి దీనత్వంతో నీ పాదముల చెత్తకు మేము చేరాం ప్రభు. నీ సహాయం దయచేయండి నాయనా. మరి యోనాను మత్స్య గర్భములో నుండి అగాధ సముద్రములో నుండి ప్రార్థన చేసినప్పుడు ఆలకించా. ఈ రోజు నా ప్రార్థనను కూడా నీవు వింటున్నావు, నా ప్రార్థనను నీవు చూస్తున్నావు, నా ప్రార్థన నీ చెవుల జొచ్చెను అనే నమ్మకాన్ని నేను కలిగి ఉన్నాను ప్రభు. ఖచ్చితముగా నీ సమయములో గాడ్ ఆన్సర్స్ ఇన్ హిస్ టైం. దేవుడు తన సమయములో సమాధానం ఇస్తాడన్న విషయాన్ని దేవా, మరి జకరియా ఎలిజబెత్తులను మీరు మాకు చూపించారు. తగిన సమయంలో మీరు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని కుమారుడిగా దయచేశారు దేవా. నేను ప్రార్థన ఆపను ప్రభువా,
ప్రార్థనలో నేను కొనసాగుతాను. పరిస్థితులు ఎలా వచ్చినా సరే, ఈ లోకము ఎదురు తిరిగినా సరే, మరణమే శరణమని అయినా మరి మా జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నేనైతే ప్రార్థనను మాత్రం మానను తండ్రి. నేను ప్రార్థనలో కొనసాగుతానయ్యా. 7 సార్లు ప్రార్థన చేసినప్పుడు 7వసారి ఆయన అరచేతి అంతటి మేఘముతో మోపైన వర్షాన్ని కురిపించావు. దేవా, ఈ రాత్రి ప్రార్థనకున్నటువంటి అయినా మరి గొప్పతనం ఏమిటో మీరు మాకు తెలియచేశారు ప్రభు. ప్రార్థన ఆలకించే దేవుడు ఎవ్వరు ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడు. ఎవ్వరు ప్రార్థన చేసినా సహాయాన్ని అందిస్తాడు. విధేయులు ప్రార్థన చేసిన, అవిధేయులు ప్రార్థన చేసిన కృప కలిగిన దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు. నీకు అవిధేయత చూపించినటువంటి యోనా ప్రార్థనను నీవు ఆలకించి ఉండకూడదు, కానీ ఆలకించావు. సముద్రంలో నుంచి, మత్స్య గర్భములో నుంచి మరలా బయటకు తీసుకొచ్చావు. దేవా, నీ ప్రణాళికను మా జీవితంలో నీవు ఎలాగైనా సరే జరిగిస్తావు. ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడు. నీకంటే నమ్మదగిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభు. మీరే మాకు తోడై ఉండి నడిపించమని ఈ వాక్యము వింటున్న వారిలో, ఈ ప్రార్థనను ఆలకిస్తున్న వారిలో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో ఏ కొదువ, ఏ కొరత, ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ కష్టము, ఏ కన్నీరు వారి జీవితంలో ఉందో హృదయాలను పరిశీలించేటటువంటి దేవుడవు, పరిశోధించేటటువంటి దేవుడవు. సమస్తము నీకు ఎరుకై ఉన్నది తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. వారికి కావలసినటువంటి సమయోచితమైనటువంటి సహాయాన్ని పంపించండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారికి ఏ కొదువ, ఏ లోటు రాకుండా ఈ మహదైశ్వర్యములో నుంచి వారికి దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఓపికతో కనిపెట్టుకునే వారిగా, అంతము వరకు ఎదురు చూసేవారిగా, నమ్మకముతో కొనసాగే వారిగా, నిరీక్షణ కలిగిన వారిగా, మేము వెళ్ళవలసినటువంటి గురి యొద్దకు మేము చేరుకునేంత వరకు నీ సిలువను మేము మోసుకుంటూ, అయినా మరి ముందున్న వాటి కొరకు మేము ఆశపడుతూ, వెనకున్న వాటిని మేము విడిచిపెట్టి నీ యందు నూతన సృష్టిగా మేము కొనసాగే కృప మాకు దయచేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, సర్వ సమృద్ధిలోనికి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, చిత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమముకు, యెరూషలేము యొక్క క్షేమముకు, రేపటి శనివారం ఢిల్లీలో జరగబోయే మీటింగ్కు, నా ప్రయాణమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.